హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, ఈ ఎండాకాలం వచ్చింది కదా, ఏదో జ్యూస్ ఖచ్చితంగా రోజు తాగాలనిపిస్తుంది అనమాట. అంటే బయట ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా పడితే అలా చేస్తున్నారు. ఒకసారి మీరు జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ అనేవి వేస్తున్నారో. మేమైతే బయట అసలు జ్యూస్ తాగము, ఇంట్లోనే చేసుకుంటాము. ఎక్కువ శాతం అయితే ఎప్పుడు జ్యూస్ అయితే ఎక్కువ బయట ఎప్పుడు తాగలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఊర్లో వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు తాగుతారు కాబట్టి మనం కూడా తాగాల్సి వస్తుంది. ఇక్కడ పూణేలో ఉన్నప్పుడు అయితే నేను ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే చేస్తాను జ్యూస్లో వచ్చేసి. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో ఆరెంజెస్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు మీరు ఆరెంజెస్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత జ్యూస్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది అదన్నమాట. నా దగ్గర అయితే ఈ ఫిలిప్స్ జ్యూసర్ ఉంది కదా, నేను అందులో వేసేసి చేస్తాను. సో సీడ్స్ తీసే పని లేదు. ఒకవేళ మీరు జ్యూసర్లో వేసే పని అయితేనేమో మీరు సీడ్స్ తీసి తర్వాత జ్యూస్ చేయాలి. లేదు అని అంటే చేదు వచ్చేస్తుంది అనమాట. అయినా ఆరెంజ్ జ్యూస్ ఎప్పుడు కానీ చేయగానే ఇమీడియట్గా తాగేసేయాలి, లేదంటే బాగా చేదొస్తుంది. నేనైతే ఈ జ్యూసర్ కొనుక్కున్నాకైతే నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా నా దగ్గర ఉన్న 6 ఆరెంజెస్తో నేనైతే ఈ ఒక గ్లాసున్నర అయితే అయిందండి జ్యూస్. ప్యూర్గా ఉంటుంది కదా, ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు, ఏమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఆరెంజెస్ నుంచి వచ్చిన జ్యూస్ అనమాట. అలాగే నేను ఎలాంటి షుగర్ అయితే అసలు జ్యూస్లో వేయట్లేదు ఇప్పుడైతే. అండ్ మస్క్ మిలన్ జ్యూస్ కానీ చేస్తే నేను షుగర్ అయితే వేస్తాను, ఎందుకంటే పాలు వేస్తాం కదా, కొంచెం పాల వాసన రాకుండా షుగర్ అయితే వేస్తాను. తర్వాత పాప కోసం స్ట్రాబెరీస్ అయితే కట్ చేసి ఇస్తున్నాను ఇలా. ఇంకా ఈరోజు నా పోపుల డబ్బాలో అన్నీ అయిపోయినాయండి, ఊరు నుంచి వచ్చాను కదా. ఇంకా నేనైతే పోపుల డబ్బా ఒకసారి కడిగేసుకొని ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చనపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు రెబ్బలు అవైతే వేసుకుంటున్నాను. నా పోపుల డబ్బాలో ఏం పెడుతున్నాను అయితే చూపిస్తున్నాను మీకు. అన్నీ సపరేట్ డబ్బాలో వేసి వాడుతుంటే అన్నీ తీయాల్సి వస్తుందండి. ఇంకా అందుకని లేదులే కడిగేసుకొని వేసేసుకుందామని చెప్పేసి వేసేసాను. యాక్చువల్గా ఊరు వెళ్ళే ముందే దీంట్లో అన్నీ అయిపోయినాయి, కడగడానికి బద్ధకం అన్నమాట. ఇది బద్ధకం వేసి ఇంకా నేను కడగకుండా అలాగే పెట్టి విడివిడిగా వాడుతున్నాను. కానీ అలా వాడుతుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది పోపు వేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి రాగానే ముందు పోపుల డబ్బాలో అయితే అన్ని సామాన్లు అయితే వేసేసుకున్నాను. అలాగే డీమార్ట్కి వెళ్ళి వచ్చాను కదా, అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట నా దగ్గర. ఒక్కోసారి పచ్చిశనగపప్పు అయిపోతుంది, ఒకసారి మినపప్పు అయిపోతుంది అలా. అందుకని చెప్పేసి ఇంక అన్నీ తెచ్చుకున్నాను కదా, వేసేసి పెట్టుకుందామని ఇమీడియట్గా పెట్టేసుకుంటున్నాను. మనకి రెగ్యులర్గా వెల్లుల్లి రెబ్బలు కూడా అవసరం అవుతాయి కదా పప్పు చేసుకుంటే, లేదన్నా ఏదన్నా పులుసు కూరల్లో, ఫ్రై కర్రీస్లో. ఇంకా అందుకని చెప్పేసి వెల్లుల్లి రెబ్బలు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పసుపులో స్పూన్ అయితే పెట్టుకున్నాను, అదే స్పూన్ అన్నిటిలోకి వాడేసుకుంటాను. ఇంకా నా దగ్గర మినపప్పు ఉందన్నమాట, ఇలా పొట్టుపప్పు, ఇంకా అదే వేసేసుకున్నానండి. 2 తాలింపు పెట్టుకున్నప్పుడు ఇలా పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు చామదుంపల పులుసు వేద్దామని చెప్పేసి ఈ చామదుంపలు అయితే ఉడికించుకుంటున్నాను. ఈ చామదుంపలు వచ్చి ఊరు నుంచి తెచ్చుకున్నానండి, మా మామయ్య వాళ్ళు పండిస్తారు. అయితే ఊరు నుంచి మా అమ్మ కోసం తెస్తే నేనేం చేశానంటే దాంట్లో నుంచి కొన్ని నేను తెచ్చేసుకున్నాను. అంటే మన ఇంట్లో చెట్లుకి పండినవి కదా, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పులుసులోకి చింతపండును కూడా నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 2 టమాటాలు, ఆనియన్స్ అయితే ప్యూరీ కోసం పెట్టుకున్నాను. అలాగే తాలింపులోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఇదేం లేదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమీ వేయట్లేదు దీంట్లో, డైరెక్ట్గా ఆనియన్స్, టమాటాస్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు ఏం చేశానంటే కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే కర్రీలో బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా, ఆ రోల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే దంచుకున్నాను. అంటే బాగా మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా అయితే దంచేసుకున్నాను. ఈ రోల్ అయితే నేను ఇక్కడ పూణేలో ఒక ఎగ్జిబిషన్ పెడితే అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 150-200 పడిందండి. బాగుంది కదా, చాలా చిన్నగా, ఏవైనా చిన్నగా దంచుకొని వేసుకోవడానికి, టీ పెట్టినప్పుడు అల్లము ఏమంటారు ఇలాచి వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఇలా దంచుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నాకు చామదుంపలు అయితే ఉడికిపోయాయండి చూడండి. ఇవి బాగా మెత్తగా అవడం కానీ, ఏవైనా కొన్ని గట్టిగా ఉండడం కానీ అలా ఏమీ లేదనమాట, మంచిగా అయితే ఉడికిపోయాయి అసలు. చూడండి నేను ఇక్కడ ఒలిచి చూపిస్తాను మీకు ఎంత మంచిగా పొట్టు వచ్చేస్తుందో. అక్కడక్కడ మనం బయట తీసుకున్న వాటికి గ్రీన్ కలర్గా అలా ఉంటుంది కదా, ఇక్కడైతే ఏమీ లేవు. ఇంకా మంచిగా అనిపించింది నాకు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే మా పొలాల్లో పండినవి కాబట్టి నాకు అలా అనిపిస్తుందో మరి ఏమో మరి. ఇంకా నేనైతే ఇలా అన్నీ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. బాగా ముక్కలుగా
ముక్కలుగా కాదు, చిన్న చిన్నగా. అసలైతే పులుసు కర్రీ అయితే మా ఆయన తినరండి. ఫ్రై అయితే ఏదో కొద్దిగా తింటారు కానీ పులుసు అయితే అసలు తినరు. బలవంతంగా ఆ రోజు నా కోసం అయితే మార్నింగ్ అయితే తిన్నాడనమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా తినలేదు. హాస్టల్లో మాకు మళ్ళీ కర్రీ పప్పు ఉంటుంది కదా, ఇంకా తనైతే అక్కడ తినేశారు. ఇంక ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేనైతే పోపు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని అయితే వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్ వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పోపు మంచిగా వేపుకోవాలండి, లేదంటే ఆనియన్స్ తర్వాత మన కర్రీలో ఏంటంటే ఆనియన్స్గా కనబడుతుంది కదా, అందుకని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మెత్తగా అయ్యేదాకా అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకొకసారి ఈ ప్యూరిన్ బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు డైరెక్ట్గా పోపు దినుసులు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా టమాటాలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, టమాటా ఆనియన్ ప్యూరీ వేసుకున్నాక. ఇంకెక్కడ వచ్చేసి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చామ దుంపల్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అంటే మసాలా ఫ్లేవర్ అంతా చామ దుంపలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా, నేను చింతపండు అంతా వడగట్టేసుకొని పిప్పంతా తీసేసి ఇంకా పులుసు అయితే పోసేసుకున్నాను ఇక్కడ. ఈ పులుసు పోసి ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మనం రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే రుచికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం ఉప్పు అయితే ఎక్కువగా పడుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే మసాలా కారం ఉందని చెప్పాను కదా నా దగ్గర, అదే కారాన్ని అయితే వాడుతున్నాను ఇక్కడ. ఈ మసాలా కారం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం మూత పెట్టుకుంటే ఇది మంచిగా ఉడుకుతుందండి. అంటే పులుసులో చామ దుంపలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి ఎంత మంచిగా గుజ్జుగా ఉందో. ఇంక ఇక్కడైతే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చేసుకుంటేనే. ఇంకా తర్వాత అయితే మూత పెట్టి ఇది ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర. మాకైతే 10 రూపీస్కి ఇంత కొత్తిమీర ఇస్తారు చాలా. ఇంకా ఇలా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలో అయితే మనం చిన్నగా చాప్ చేసి వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి అయితే బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడండి కర్రీ ఇలా మంచిగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది, ఇంకా ఉడికిపోయింది. ఇంకా ఇందులోనే చిన్నగా చాప్ చేసి అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను ఇందులో పులుపు వేసాం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం వేస్తే ఏంటంటే మనకి మంచిగా డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట, అందుకని చెప్పేసి. అలాగే కొంచెం పులుపు తీపి కలిసి ఉంటే బాగుంటుంది కదా. తీపి అంటే మరీ ఎక్కువ వేయకూడదండి, ఒక చిన్న ముక్క అంతే. ఇంకా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీకు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. అలాగే ఒకసారి నా వెయిట్ లాస్ జర్నీ చెక్ చేయాలి అని అంటే ప్లేలిస్ట్లో వెయిట్ లాస్ జర్నీ అని ఉంటుంది, అందులో ఒక 30 వీడియోస్ ఉంటాయి. అవి ఒకసారి మీరు ఫాలో అవుతూ మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు. నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఎవరైనా మీరు ఫాలో అనుకుంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.